హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గురువారం తీసిన వీడియో. నేను మధ్యాహ్నం నుంచి ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను, అలాగే కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మధ్యాహ్నం అయితే 1 అవుతుందండి. సో నేనైతే లంచ్ అయితే చేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే అస్సలు తినబుద్ధి కాలేదు, ఎందుకంటే కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. పిల్లలతోని కదా, బాగా సతాయిస్తున్నారండి. సో ఇక నేనైతే ఫుడ్ అయితే ఇక తింటున్నాను అనమాట. మా చిన్నోడి కోసం అయితే మెత్తటి అన్నం వండాను, అలాగే పచ్చి పులుసు అయితే చేశానండి. సో బాత్రూమ్ అయితే గట్టిగా పోతుండు. సో టమాటా వేసి ఉడికించేదాన్ని, కానీ ఇప్పుడైతే అసలు తినట్లేదు. అందుకనే ఇక మా మమ్మీ వండి పచ్చి పులుసు కూడా అలవాటు చెయ్యి, పప్పు నూనె వేసి అలవాటు చెయ్యి అంటే ఇక నేనైతే టమాటా చారు అలాగే పచ్చి పులుసు అయితే అలవాటు అయితే చేశానన్నమాట. సో ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగానే పోతుండు. ఇక నేనైతే లంచ్ అయితే చేస్తున్నా అండి. లంచ్లోకి అయితే ఈరోజు చిక్కుడుగా అయితే వండానమాట. సో నీళ్లు పోసి కదండి, నూనెలోనే ఫ్రై చేశాను, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇక మా చిన్నోడికి తినిపించేసి నేను తిన్నాను. ఇక తర్వాత అయితే బాసనలు అయితే కడిగి పెట్టేశాను. ఇక బాసనలన్నీ సదురుతున్నాను అనమాట. సో అంట్లు క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక అంట్లన్నీ సదరడం ఒక ఎత్తు. చాలా అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకో అస్సలు నచ్చదు నాకు బాసనలు తోమాలంటే, కానీ అలవాటు అయిపోయింది. రోజుకి ఒక 5 సార్లు అయినా పడతాయండి అంట్లు అయితే. చాలా అంట్లు అయితే ఎందుకో నాకైతే తెలియదు, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంట్లు బాగా పడతాయని మాత్రం అర్థమైందనమాట. సో ఇక వెంటనే అంట్లు కూడా తోమేసుకుంటాను. ఇక సింకు నిండిందంటే ఇంకా నేను వెయిట్ చేయలేను. ఇంకా అన్ని అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇక వెంటనే ఆరగానే ఇక దబదబా ఇక సదిరేస్తానమాట అక్కడివి. చాలామందికి డౌట్ అయితే రావచ్చు నా వీడియో చూసే వాళ్ళకి రెగ్యులర్గా, అంట్లు అయితే చిన్నోని ఎత్తుకొని తోముతాను కదా, సో అంట్లు మంచిగా క్లీన్ చేయరు కదా మీరు అనుకుంటారు. కానీ ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా అండి. సో మనకి పనులు ఫాస్ట్గా కావాలి అంటే అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం, క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా. సో మా చిన్నోనైతే ఊకే నాకు ఏడిపించదనమాట. సో తన ఇంపార్టెంట్, నాకు అంట్లు కాదు కదా. ఇక నేనైతే ఇక అలా అనుకొని ఇక తనని ఎత్తుకొని అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకుంటారనమాట. ఇక ఈ మధ్య అయితే మంచిగా టీవీ అయితే చూస్తుండు, భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక మా పెద్దోడితో పాటు చిన్నోడు కూడా ఇక టీవీ అయితే చూస్తుండు. ఇక నేనైతే ఇక అంట్లన్నీ సదిరేసాను. తర్వాత ఇక టైం అవుతుంది కదా అండి. సో మా పెద్దోడు వచ్చే టైం కూడా అవుతుంది, అందుకనే ఇక పనులు అయితే తొందరగా చేసుకుంటాను. సగం పనులు అయితే మధ్యాహ్నమే చేసేసుకుంటాను, ఎందుకంటే ఇక తను వచ్చాక, స్కూల్ నుండి వచ్చాక అయితే మళ్ళీ నాకు టైం ఉండదు. సో తనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. తను వచ్చేలోపు కొన్ని పనులు అయితే చేసుకుంటాను. ఆల్మోస్ట్ 50% పనులు అయితే చేసి పెట్టుకుంటారనమాట. ఇక తను వచ్చాక మళ్ళీ పనులు అయితే చాలా ఉంటాయి. నైట్ డిన్నర్లోకి అన్నీ చేయాలి కదా అండి, వంట చేయాలి కదా. సో ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను. లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం ఇక్కడ ఎందుకుంటామండి, ఆకాశంలోనే ఉంటాము. సో అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు కదా, ఒక్కొక్కరి జీవితం ఒక్కలాగా ఉంటుంది. ఎవరితో పోల్చుకోకూడదు, ఎవరి లైఫ్ వాళ్ళదే అండి. సో అందరికీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సో అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సో నేనేమంటున్నానంటే ఎవరిని చులకన చేసి చూడకూడదు. ఎవరి టైం ఇప్పుడు ఎలా ఉంటుందో అసలు అర్థం కాదు. సో టైం వచ్చినప్పుడు అందరికీ ఒక టైం వస్తుంది, దేవుడు అందరికీ ఒక టైం ఇస్తాడు. ఇప్పుడు మనకి మనీ ఉందని ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఆ మనీ ఉంటుందో లేదో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో తెలియదు. దేవుడు అన్ని పైనుంచి చూస్తాడు కదా. సో అందుకని ఎవరిని చులకన చేసి చూడకూడదు అని అనిపిస్తుంది నాకైతే. నాకు ఎదురయ్యే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. సో నాకు కూడా టైం తప్పకుండా వస్తుంది, ఆ దేవుడు కల్పిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక నేనైతే బట్టలు అయితే మడత పెడుతుంటే మా చిన్నోడైతే బాగా సతాయిస్తున్నాడు అనమాట. ఎందుకంటే బాగానే ఆడుకుంటున్నాడు కదా అక్క, ఏమంటలేడు కదా, మంచిగా తెచ్చిస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆ ట్రైపాడ్ కాడికి పోయి ఊకే అక్కడిక్కడ అంటుండు. లేచి కూర్చోవడమే సరిపోతుంది చూడండి. వీడియో మధ్యలో ఇక అల్లరి చేయడం బాగుంటుందండి, కానీ ఊకే ట్రైపాడ్ కాడికి పోతుండే. అంటే కొత్త కనిపిస్తుంది కదా,
కదా స్టాండ్ అయితే ఇక బాగా అలవాటు చేస్తుంది అనమాట. లేచి కూర్చునే వరకు ఆయాసం అవుతుంది. ముందే మనం లావు ఉంటుంది కదా. ఇక అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు బక్కగానే ఉండేదండి. సో ఇప్పుడే లావ్ అయ్యాను. పెళ్లి కాక ముందుకు బక్కనే ఉండేదాన్ని. ఎందుకో నాకు అసలు అర్థం కాదు, పెళ్ళైనాక ఎందుకు లావ్ అవుతారో అనుకున్నాను. కానీ పిల్లలు పుట్టాక అయితే కంపల్సరీగా లావ్ అవుతారు. మన మీద మనకి శ్రద్ధ ఉండదు కదా, అందుకనే లావ్ అవుతాము. మన ఆరోగ్యం మీద మనకి పట్టించుకునేంత టైం ఉండదు. చాలామంది తినడం వల్ల లావ్ అవుతుంది, ఇంత తింటుంది అని అనుకుంటారు. కానీ చాలామంది లావ్ ఉన్న వాళ్ళు అసలు ఏం ఎక్కువ తినరండి. సో నేనైతే ఎక్కువ ఏం ఫుడ్ తినను, కానీ లావ్ అయిపోయాను చాలా. ఇక వెయిట్ లాస్ అవుదాం అని అనుకుంటున్నాను. కానీ ఇంకా అది ఎప్పుడు కుదురుతుందో ఏమో, అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేనైతే. సో స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. కానీ ఫీడింగ్ ఇస్తున్నాను కదండి, సో ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నా పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కదా, నేను అలా ఆలోచిస్తాను. ఇక బట్టలు అయితే కంప్లీట్ అయ్యాయండి. పెట్టి సెల్ఫ్లో అయితే పెట్టేశాను. టైం వచ్చేసి ఇప్పుడు 4:15 అవుతుంది. మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చాడు, తనైతే తీసుకొని వచ్చాను స్కూల్ నుండి. ఇక నేనైతే పిల్లలిద్దరికైతే పాలైతే కలుపుతున్నాను అనమాట. ఇదైతే బూస్ట్ అయితే వేశానమాట. సో కానీ ఇప్పుడు మా బావ అయితే హార్లిక్స్ అయితే తెచ్చాడనమాట, తెమ్మంటే. సో పిల్లలు అయితే ఇష్టంగా తాగుతున్నారు. బూస్ట్ అయితే అసలు తాగట్లేదండి. ఇక వేరేవి కూడా ఉంటాయి, కానీ అవైతే అసలు తాగట్లేదు. 2 ప్యాకెట్స్ అయితే వేస్ట్ చేశారు. నాకైతే నేమ్ అయితే గుర్తు రావట్లేదు. సో పిల్లలు తాగేది, కానీ ఇది హార్లిక్స్ అయితే జూనియర్ హార్లిక్స్ అంట. సో ఇంకా పిల్లలిద్దరికైతే పాలైతే వేడి చేసి కలిపి అయితే పక్కకు పెట్టాను. వెంటనే అయితే చల్లారవు. సో ఇక స్నాక్స్లోకి అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు మ్యాగీని అక్క అనుకోకండి. సో ఇక వాళ్ళకి నచ్చింది చేయాలి, లేకపోతే అస్సలు తినరు. అంటే ఒక్కొక్క రోజు ఫుడ్ కూడా, అన్నం కూడా తినిపిస్తానండి. లేకపోతే బొంగులు ఉప్మా అంటే బొంగులు ఉప్మా. కానీ ఇంట్లో సరుకులు అయితే అయిపోయాయి. ఈరోజు అయితే తెస్తున్నారు మా బావ. ఇక నేనైతే ఇప్పుడు హార్లిక్స్ కలిపి ఇక స్టవ్ ఆన్ చేసి ఆ పాలు చల్లారేలోపు ఇక్కడ మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నోడికైతే అప్పుడే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయంటే నాకైతే షాకింగ్ అనిపిస్తుంది. అప్పుడే ఎగ్జామ్స్, అప్పుడే బిజీ అయిపోయిండు మా చిన్నోడైతే. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక పక్క బాధగా అనిపిస్తుందండి. సో బాగా నీరసంగా అయిపోతున్నాడు. అంటే బాగా ఆడిపిస్తారు కదా, మంచి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు స్కూల్స్లో. ఇక తనైతే బాగా పోతాడు. ఇక బ్యాగులు ఇంత బరువు, మళ్ళా అది క్యారేజ్ బ్యాగు అవి అన్నీ తీసుకొని వెళ్ళి వచ్చి అప్పుడే మా చిన్నోడైతే పెద్దోడు అయిపోయాడు అనమాట. సో ఇద్దరు పిల్లలైతే అప్పుడప్పుడు చిన్నోడు పెద్దోడు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇద్దరిని అలానే పిలుస్తాను, అదే అలవాటు అయిపోయింది నాకైతే. ఇక పిల్లలిద్దరికైతే పాలైతే తాపేశానండి. సాయంత్రం 4 అయిందంటే అస్సలు మామూలు హడావిడి కాదండి. సో బాగా హడావిడి అయిపోతుంది. బాగా టెన్షన్గా అనిపిస్తుంది, కానీ నేనేం టెన్షన్ పడను. నాకు అలవాటు అయిపోయింది పనులు అయితే చిన్నపిల్లలతో చేసుకోవడం. మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనే చేసుకునేదాన్ని. సో నాకైతే అలవాటు అయిపోయింది. ఇక వీడియో విషయానికి వస్తే నాకు కొత్త ఏం కాదండి, ఇక నాకు అలవాటు అయిపోయింది. నాకు ఇంతకుముందు కూడా ఒక ఛానల్ ఉండే, సో అదైతే డిలీట్ చేసేసి ఈ ఛానల్ అయితే పెట్టానన్నమాట. సో నాకు వీడియోస్ తీయడం ఏం కొత్త కాదు, కానీ పిల్లలైతే ట్రైపాడ్ అయితే బాగా కింద పడుతుందేమో భయం వేస్తుంది నాకైతే. ఫోన్ ఎక్కడ పగిలిపోతుంది అనే భయమే అయిపోతుంది. ఇక ఇప్పుడైతే నేను పిల్లలిద్దరికైతే మ్యాగీ అయితే పెట్టేశానండి. మా చిన్నోడైతే కొద్దిగా తిన్నాడు. సో ఇక తర్వాత అయితే అంట్లన్నీ క్లీన్ చేస్తున్నాను. డైలీ వన్స్ అయినా ఇక తననైతే ఎత్తుకొని అయితే తోమాలి, లేకపోతే ఇక అంతే సంగతులు. ఆ ట్రైపాడ్ గుంజి వేస్తే ఆ నీళ్ళలో పడుతుంది భయానికి. ఇక ఇంకా భయం అవుతుందన్నమాట. ఇక మా చిన్నోడినైతే అంట్లయితే ఎత్తుకొని అయితే తోముతున్నాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇస్తా కోరుకో అంటే నేను ఈ కోరికనే కోరుకుంటాను. అదేంటి అంటే ఇంకో జన్మంటూ ఉంటే నన్ను ఆడపిల్లగా అస్సలు పుట్టించొద్దు దేవుడా అని కోరుకుంటాను. అసలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అసలు ఆడపిల్లగా పుట్టడమే ఒక శాపం అండి. ఆ శాపమే నాకన్నమాట. సో ఆడపిల్లగా పుడితే ఏదైనా సాధించాలంటే ఎవరి సపోర్ట్ అయినా ఉండాలి, ఒక్కరి సపోర్ట్ అయినా ఉండాలి. ఆ సపోర్ట్ లేకపోతే ఆడపిల్లలు ఏది సాధించలేరు. సో ఇక
చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, వెంటనే పెళ్ళిళ్ళు చేసేస్తారు. సో పెళ్ళి చేయంగానే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి చిన్నగా ఉన్నప్పుడు 5 years ఇక్కడే టైం అయిపోతుంది. సో పుట్టితే ఆడపిల్లగా పుట్టొద్దు అనిపిస్తుంది నాకైతే. మనం ఏది సాధించలేము. సో వన్స్ పెళ్ళి చేసుకుంటే చాలా అంటే చాలా బిజీగా అయిపోతాము లైఫ్లో. పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవడము అంటే వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువైపోతుంది. సో మన పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నట్టు వాళ్ళ కోసం చాలా అంటే చాలా సాక్రిఫైజెస్ అయితే చేస్తాము. సో ఆడవాళ్ళకే మెయిన్గా అర్థమవుతుంది. సో ఆడవాళ్ళు ఎంతైనా గ్రేటే అండి. సో ఒక ఆడపిల్ల అని చెప్తలేను కానీ ఆడవాళ్ళు అంటే చాలా గ్రేటు. చాలామంది హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ కళలు చంపుకొని ఇంట్లో ఉన్న వాళ్ళే సో సాక్రిఫైస్ చేస్తారు. ఆ సాక్రిఫైస్ ఎవరికి కనిపించదు, ఇంట్లో ఉంటుంది అని అనుకుంటారు. కానీ సో ఇంట్లో ఉండి ఖాళీగా అయితే ఏం కూర్చోరు కదా. ఇంట్లో ఒక్క పని కాదండి, 100 పనులు ఉంటాయి. పిల్లలు సతాయిస్తారు. పిల్లలతో పని చేసుకోవాలంటే అంత ఈజీ పని కాదు. అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఏదైనా అనడం సులభమే కానీ అది చేస్తేనే తెలుస్తుందండి. సో నాకైతే ఒకటే అర్థమవుతుంది, మనం ఇంట్లో ఎంత పని చేసినా రెస్పెక్ట్ ఉండదు. మనమంటూ ఒక జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసి రూపాయి సంపాదిస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎంత చదువుకున్నా కూడా అది రెస్పెక్ట్ మనీతోనే అండి. ఈ కాలంలో ఎలా ఉందంటే మనీతోనే రెస్పెక్ట్. మన మంచితనం ఉంటే రెస్పెక్ట్ ఉండదు అనమాట. సో మనీ ఇంపార్టెంట్. బయట అయితే వాకిలైతే ఊడ్చేసాను. ఇక తర్వాత అయితే రైస్ అయితే ఉడకబెడుతున్నానండి. సో టైం అయితే చాలా అంటే చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది సాయంత్రం కాగానే. ఇక నేనైతే రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక పని వెనకంగా ఒక పని అవుతూనే ఉంది పిల్లలతోటి అయితే. ఇక మా పెద్దోడిని కూడా చదివించాలి, టైం అయితే అవుతుంది. రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇక మా చిన్నోడి కోసం అయితే మెత్తటన్నం అయితే ఉండాలి. చాలా అంటే చాలా బిజీగా గడుస్తుందండి డే మొత్తము. డే ఎలా అయిపోతుందో అసలు అర్థం కావట్లేదు. తెల్లారుతుంది, పొద్దుకుతుంది, మళ్ళీ ఉదయం లేచి ఇట్లా అంట్లు తోముకొని లంచ్ బాక్సెస్ పరిగెత్తాలి, అలసిపోవాలి, మళ్ళీ పరిగెత్తడమే సరిపోతుంది జీవితం మొత్తము. సో ఇక అంట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇక అంట్లు అయితే తోమాను కదా ఇంతకుముందు, ఇప్పుడు అన్నీ సదుడుతున్నాను అనమాట. ఒకటెనకంగా ఒకటి అవుతున్నాయి అనమాట. సో పని చేసుకోవడమే సరిపోతుంది డే మొత్తము. అసలు ఓపిక లేకపోయినా అసలు చేస్తూనే ఉన్నానన్నమాట. బాగా అలసిపోతున్నాను. 2 C-sectionలే అవ్వడం వల్ల రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోలేదు అప్పుడు. సో అందుకనే అనిపిస్తుంది నాకైతే. C-section అవ్వడం వల్ల బాగా టైర్డ్ అయిపోతారు. నడుము నొప్పులు, అలాగే ఇక ఎక్కువ కాళ్ళు గుంజడము, హెడేక్ వస్తుంది నాకైతే అప్పుడప్పుడు. సో చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చిన్నపిల్లలతోటి. ఇక ఇంట్లో పనులు అయితే అయిపోయాయి. ఇక మా చిన్నోడిని అయితే ఇప్పుడు చదివిపిస్తున్నాను. రేపైతే కలరింగ్ టెస్ట్ అయితే ఉందన్నమాట. సో ఎగ్జామ్ అయితే ఉంది. ఇక తనకైతే చిన్న చిన్న బొమ్మలు అయితే వేశాను. ఇక క్యాండిల్ అని, బనానా అని అవైతే వేసి ఇక కలర్స్ అయితే వేపిస్తున్నాను అనమాట. ఇప్పుడే కదా, సో ఇక చిన్నగా నేర్చుకుంటాడు. ఇక చిన్నగా నేర్పిస్తున్నాను అనమాట. ఇక తనకైతే నేర్పించేశాను. నేర్చుకోవడం అంటే ఇక కలర్స్ అయితే వేసుకున్నాడు, చెప్పడం అంటే ఇక కొద్దిగా మంచిగానే వేశాడు. ఈరోజు అయితే 3 days నుంచి అయితే ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.